ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మన ప్రతి అవసరమును తీరుస్తాడంట. ఇక్కడ దేవుడు మీ అవసరములను తీర్చును అని లేదు, ప్రతి అవసరమును అన్నది. అంటే నీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అన్నిటినీ తీర్చేసే దేవుడు, సామర్థ్యం గల దేవుడు. ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్? ఈజ్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? ఏది కూడా అసాధ్యం కాదండి. ఇక్కడ ప్రతి అవసరము తీర్చును ఉంది. నీకు కష్టం ఉందా, నష్టం ఉందా, బాధ ఉందా, నీకు అప్పులు ఉన్నాయా, నీ పిల్లల వివాహం జరగట్లేదా, గర్భఫలం లేదా, ఇంకా నువ్వు చెప్పుకోలేని పరిస్థితులతో ఉంటున్నావేమో, అవసరాలన్నిటినీ తీర్చగల సామర్థ్యుడు. మరి అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము. మాట్లాడే దేవుడు మన దేవుడు, సజీవుడైన దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ప్రతిరోజు దేవుడు, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, నువ్వు దేని గురించి అయితే ప్రార్థించి దేవుడిని అడుగుతున్నావో దానికి సంబంధించిన జవాబుని నువ్వు పొందుకుంటావు. అది వినాలి. దేవుడు ఎలా మాట్లాడతాడో వివేకముగా వినాలి. మరి చెవి గలవాడు వినుగాక అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయ చెవులను మనం దేవుడిని అడగాలి. దయచేయండి ప్రభా, నువ్వు నాతో మాట్లాడేది నాకు వినపడాలి, నువ్వు నాతో మాట్లాడేది నేను రిసీవ్ చేసుకోవాలి అని మనం దేవుడిని ప్రార్థించాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, అడుగుడి నీకు ఇవ్వబడును, నీకు జవాబు ఇవ్వబడును అని. కాబట్టి అవసరాలను తీర్చగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. May the Lord bless you and give you peace. Have a fruitful and a blessed day.